థాంక్ యూ సో, జీసస్. సో, మన దేవుడు మన పక్షపాతం దేవుడు లేని దేవుడు. పక్షపాతం లేని సో, దేవుడు. మనకిప్పుడొక సో, ఐడియా మనకిప్పుడొక వచ్చింది ఈ ఐడియా వచ్చింది పక్షపాతం ఈ లేని దేవుడి పక్షపాతం లేని విషయంలో. దేవుడి విషయంలో. సో, సో, నిన్నొక నిన్న సందర్భంలో ఒక చెప్పడం సందర్భంలో జరిగింది చెప్పడం దేవుడు, జరిగింది ఎవరి దేవుడు, క్రియల చొప్పున ఎవరి క్రియల వాళ్ళకు చొప్పున ప్రతిఫలం వాళ్ళకు ఇస్తాను అని. ప్రతిఫలం ఇస్తాను అని. సో, మనం సో, ఎప్పుడైనా మనం న్యాయాన్ని ఎప్పుడైనా న్యాయాన్ని న్యాయంలాగానే న్యాయం తీర్చాలి లాగానే గానీ, తీర్చాలి న్యాయాన్ని గానీ, న్యాయాన్ని అన్యాయంలాగా తీర్చొద్దు. అన్యాయంలాగా తీర్చొద్దు. దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడికి ఇష్టం ఉండదు. చూద్దాం ఈరోజు చూద్దాం వాక్యంలో ఈరోజు ఏం వాక్యంలో చెప్తాడో. ఏం చెప్తాడో. ద్వితీయోపదేశ కాండము 1వ ద్వితీయోపదేశకాండం అధ్యాయము 1వ 16వ అధ్యాయము వచనం. 16వ వచనం. అప్పుడు నేను అప్పుడు మీ నేను మీ న్యాయాధిపతులతో మీ న్యాయాధిపతులతో సహోదరుల మీ సహోదరుల వాద్యములను తీర్చి వాద్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికుని వాని సహోదరునికుని యొద్దనున్న వాని యొద్దనున్న పరదేశికిని పరదేశికిని న్యాయమును బట్టి బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్చవలెను. చూసారండి, చూసారండి, మనల్ని దేవుడు మనల్ని ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? మనల్ని ఒక మనల్ని ఒక న్యాయాధిపతి లాగా న్యాయాధిపతి ఉండి లాగా ఉండి కరెక్ట్ ఎటుంటే కరెక్ట్ అటే ఎటుంటే అటే మాట్లాడండి అని మాట్లాడండి అంటున్నాడు. అని ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు పరదేశులంటే వేరే పరదేశులంటే వేరే వేరే దేశం వేరే వాళ్ళని దేశ ఒకలాగా, వాళ్ళని నీ ఒకలాగా, దేశం నీ వాళ్ళని దేశం ఒకలాగా వాళ్ళని ఒకలాగా చూడొద్దు అంటున్నాడు. ప్రతి చూడొద్దంటున్నాడు. ప్రతి మనిషికి మనిషికి వాని వాని సహోదరునికి, సహోదరునికొని. ఇప్పుడు మన తప్పు సహోదరుడు తప్పు చేశాడు, చేశాడు, ఎదురింటి ఎదురింటి వాడు వాడు తప్పు తప్పు చేశాడు, చేశాడు, కరెక్ట్ కరెక్ట్ చేశాడు. సో చేశాడు. సో అటువైపే అటువైపే మాట్లాడాలి. మాట్లాడాలి. సో సో న్యాయాన్ని బట్టి న్యాయాన్ని మీరు బట్టి తీర్పు మీరు తీర్పు తీర్చాలి. కానీ తీర్చాలి కానీ, ఎప్పుడైనా ఎప్పుడైనా రిలేషన్స్ బట్టి, బట్టి, ఎమోషన్స్ బట్టి, ఫీలింగ్ని బట్టి, ఫీలింగ్ ని బట్టి, లేకపోతే లేకపోతే సెంటిమెంట్స్ని బట్టి సెంటిమెంట్స్ని బట్టి మనం మనం ఎప్పుడు కూడా న్యాయాన్ని న్యాయాన్ని తిప్పివేయద్దు. సో తిప్పివేయద్దు. సో మనము ఎప్పుడు ఎప్పుడు న్యాయస్థులం న్యాయస్థులం అంటామంటే అంటామంటే, ఈవెన్ ఈవెన్ మన పుట్టిన గర్భంలో వాళ్ళు పుట్టిన వాళ్ళు కూడా చేస్తే తప్పు మనం చేస్తే మనం తప్పు అని ఒప్పుకుంటాం చూసామా? చూసామా? అప్పుడే మనం అప్పుడే మనం దేవుడి దేవుడి దృష్టికి దృష్టికి న్యాయం అనిపిస్తాము, న్యాయాధిపతులుగా న్యాయాధిపతులుగా కనపడతాము. కనపడతాము. కాబట్టి కాబట్టి అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్పు ప్రతి వాద్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. సో సో న్యాయాన్ని తీర్పు బట్టి తీర్పు తీర్చాలండి. తీర్చాలండి. న్యాయం న్యాయం ఎటువైపు అటే ఉంటే మనం అటే మనం మాట్లాడాలి. మాట్లాడాలి. ఎటువైపు అటే కరెక్ట్ మనం ఉంటే అటే మాట్లాడాలి. మాట్లాడాలి. ఈవెన్ ఈవెన్ మన సొంత కుటుంబ సభ్యులు సభ్యులు తప్పు చేసినా కూడా మనం మనం వాళ్ళను వాళ్ళను వెనకేసుకురావద్దు. వెనకేసుకురావద్దు. అప్పుడు మనం వాళ్ళ నిమిత్తం మనం అన్యాయస్థులం అవుతాము. అప్పుడు దేవుడి దృష్టికి మనం దిగజారిన వాళ్ళం అవుతాము. సో సో కాబట్టి తీర్పు తీర్చినప్పుడు గాని అల్పులు గాని, గనులు గాని, సంగతి గాని పక్షపాతం లేకుండా వినవలెను. చూసారండి, చూసారండి, చాలా మంది తీర్పు తీర్చేటప్పుడు ధనవంతుడు తప్పు చేశాడనుకోండి. సో చాలా మంది వెనకేసుకొస్తారు, కొట్టివేస్తారు. సరే అదే పేదవాడు తప్పు చేశాడనుకోండి, ఎవరు కూడా వెనకేసుకురారు, కొట్టివేయరు. సో వాళ్ళని ఇంకెక్కువగా దూషిస్తారు. అందుకే తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని, సో అల్పులైనా కానీ, గనులైన సంగతి గాని పక్షపాతం లేకుండా వినాలి. సో అందుకే 2 వెర్షన్స్ వినాలి ఎప్పుడైనా కూడా. మనం ఏం చేస్తామంటే ఒకరి వెర్షనే విని అదే ఫైనల్ అనుకుంటాము. ఎప్పుడైనా ఇరు పక్షాలను మనం వినాలి. విన్న తర్వాతనే ఒక తీర్పులోకి రావాలి. అప్పటిదాకా మనం ఎప్పుడు కూడా ఒకరి వెర్షన్ విని ఎప్పుడు కూడా మనము తీర్పులోకి రాకూడదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా కూడా వాళ్ళు చేసిన తప్పులను చెప్పరు. ఇతరులు చేసిన తప్పులను ఒకటి చేస్తే 10 ఇంకా యాడ్ చేసి మరి చెప్తారు. సో దాన్నే పక్షపాత బుద్ధి అంటున్నారు. సో అందుకే ధనవంతుడు తప్పు చేసినా, పేదవాడు తప్పు చేసినా, అల్పులు తప్పు చేసినా, గనులు తప్పు చేసినా పక్షపాతం లేకుండా వినాలి అని అంటున్నాడు. న్యాయపు తీర్పు దేవునిదే. సో ఫైనల్ గా దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కట్టిన వాద్యమును నా యొద్దకు తీసుకొని రావాలెను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని. సో చూసారండి, న్యాయాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో, అన్యాయాన్ని ఎలాగా ద్వేషిస్తాడో. అందుకే ఈ రోజు నుంచి మనం పక్షపాతం చూపించొద్దండి. నేను చాలా కుటుంబాలలో, నా ఊహ తెలిసినప్పటి నుంచి చాలా కుటుంబాలలో చూశాను నేను ఈ పక్షపాతం అనేది. సో సో ఒకవేళ మొగాడు తప్పు చేస్తే వాడు మొగాడు కదా, తప్పు చేస్తే నీకేంటి అని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను అనడం చూస్తుంటాము. సో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దేవుడి దృష్టికి ఇద్దరు సమానమే. సో పురుషుడు తప్పు చేస్తే తక్కువగా దూషిస్తారు. అదే ఒక స్త్రీ తప్పు చేస్తే ఎక్కువగా దూషిస్తారు. సో ఇలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇద్దరు తప్పే. దేవుడి దృష్టికి ఎవ్వరు తప్పు చేసినా తప్పు తప్పే అండి. ఆయన ఎప్పుడు కూడా తప్పుని ఒప్పు అన్నాడు, ఒప్పుని తప్పు అన్నాడు. దోషిని నిర్దోషి అన్నాడు, నిర్దోషిని దోషి అన్నాడు. సో అందుకే ఎవరిని చూసి మనం భయపడద్దు. సో ఎండ్ ఆఫ్ ది డే న్యాయపు తీర్పు ఎవరిదట? దేవునిదేనట. దేవుడిదే న్యాయపు తీర్పు. సో తొందరపడి మనం కూడా ఎవరిని తీర్పు తీర్చొద్దండి. తొందరపడి ఎవరిని కూడా జడ్జి చేయొద్దు. అందులో ఎంత మంచి ఉందో, ఎంత చెడు ఉందో, ఎంత కరెక్ట్ ఉందో, ఎంత రాంగ్ ఉందో మనకు తెలియదు. కాబట్టి తొందరపడి ఎప్పుడు కూడా మనం ఒకరిని జడ్జి చేయొద్దు. సో
ఒకవేళ నీకు కఠినంగా అనిపిస్తుంది అంటే దేవుడికి అప్పచెప్పంటాను. వాద్యమును నా యొద్దకు తీసుకొని రావాలను. మీకు అసాధ్యమైన కఠిన వాద్యమును. ఒకవేళ మనము డిసిషన్ తీసుకోలేకపోతున్నామా, దేవుడిని అడగండి. దేవుడు రైట్ డిసిషన్ తీసుకునే స్కిల్‌ని ఇస్తాడు మనందరికీ గూడా. సో, కాబట్టి న్యాయము తీర్పు తీర్చేటప్పుడు ధనులైనా, లేకపోతే స్త్రీ అయినా, పురుషుడైనా, అల్పులైనా, ఉన్నోడైనా, లేనోడైనా సమానంగా మనం న్యాయం తీర్చాలి అంటున్నాడు. కానీ అది జరుగుతుందా సొసైటీలో? అస్సలు జరగట్లేదు. ఉన్నవాడికైతే ఒక న్యాయం, లేనివాడికైతే ఒక న్యాయం. డబ్బిస్తే ఒక న్యాయం, డబ్బు ఇవ్వకపోతే ఒక న్యాయం. స్త్రీకైతే ఒక న్యాయం, పురుషుడికైతే ఒక న్యాయం. వాళ్ళ సొంత కులం వాళ్ళు, సొంత మతం వాళ్ళు, సొంత భాష వాళ్ళైతే ఒక న్యాయము. ఇతర భాష వాళ్ళు, ఇతర వాళ్ళంటే ఒక న్యాయం. సౌత్ ఇండియా అంటే ఒక న్యాయం, నార్త్ ఇండియా అంటే ఒక న్యాయం. ఇలా కంపారిజన్ ఎక్కువైపోయింది. ఎప్పుడు కూడా ఇలా పక్షపాతం, పార్షియాలిటీ ప్రతి అడుగడుగునా ఉంది. ఆఫీస్‌లలో పార్షియాలిటీ, సొసైటీలో పార్షియాలిటీ, సంఘాలలో పార్షియాలిటీ, అలాగే కుటుంబాలలో పార్షియాలిటీ, కలర్‌ని బట్టి పార్షియాలిటీ, రంగును బట్టి పార్షియాలిటీ, ధనాన్ని బట్టి పార్షియాలిటీ, లేకపోతే జెండర్‌ని బట్టి పార్షియాలిటీ. సో, ఉన్నోడైతే ఒకటి, లేనైతే ఒకటి. ఇలా అన్ని విషయాల్లో పార్షియాలిటీ చూపిస్తారు. సో, ఒకవేళ ఉన్నోడు తప్పు చేస్తే తప్పు కిందకి పరిగణించరు. లేనోడు తప్పు చేస్తే అన్ని విషయాలలో తప్పుగా దూషిస్తారు. అలా పార్షియాలిటీ ఉంటుంది. సో, ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడి బైబిల్‌కి విరుద్ధంగా లోకం ఎలా నడుస్తుందో, దేవుడికి అపోజిట్ డైరెక్షన్‌లో, దేవుడికి విరుద్ధంగా ఎలా నడుస్తుందో. సో, ఈ పక్షపాత బుద్ధి కంప్లీట్‌గా 100/100 100 మెంబర్స్‌లో ఉంటుంది. సో, మనందరిలో కూడా ఉంటుంది. సో, మనం తగ్గించుకోవాలి. దాన్ని డోస్ తగ్గించుకోవాలి. రేపటి నుంచి, ఈ రోజు నుంచి మీకు ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు న్యాయం వైపే నిలబడండి. న్యాయం వైపే నిలబడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానంతే. ఇంట్లో భార్యాభర్తలు, భార్య వైపు తప్పు అనిపించినప్పుడు భర్త వైపు నిలబడండి. భర్త వైపు తప్పు అనిపించినప్పుడు భార్య వైపుకు నిలబడండి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడండి. కానీ రిలేషన్స్‌కి, ఎమోషన్స్‌కి, సెంటిమెంటల్స్‌కి లేకపోతే ఫీలింగ్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు ఎప్పుడు కూడా. సో, అలా దాన్ని బట్టి మనం న్యాయాన్ని కప్పివేసిన వాళ్ళమవుతాము. సో, అలా ఉండకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖములను లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. సో, దేవుడికి మనం లంచం ఇవ్వలేమండి. ఆయన లంచాన్ని తీసుకునే వ్యక్తి కాదు, దేవుడు కాదు. సో, మనుషులు లంచాలు తీసుకుంటే కాని పనిని అయినట్టుగా, అయిని పనిని కానట్టుగా లంచాలు ఇచ్చేస్తే కంప్లీట్‌గా కొట్టివేయడం వల్ల చేసిన తప్పులు, పొరపాట్లు, దోషాలు, పాపాలన్నిటిని కొట్టివేయడం చేస్తారు. కానీ దేవుడు అలా లంచం తీసుకొని ఎలాగో కూడా కొట్టివేయడండి. ఆయనకల్లా ఎవరు న్యాయం ఉంటే వాళ్ళ వైపుకే న్యాయం తీరుస్తాడు దేవుడు. కాబట్టి లంచం పుచ్చుకునే దేవుడు మన దేవుడు కాదు. యెహోవా భయము మీ మీద ఉండును గాక. సో, భయం లేదు. 2 దినవృత్తాంతాల గ్రంథములు 19వ వచనం, 7వ వచనం. దేవుడంటే భయభక్తులు లేవు. సో, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు నేను పక్షపాతం చూపిస్తే నాకు ఎవరు అడుగుతారు నన్ను? సో, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను పక్షపాతం చూపిస్తాను. నన్ను అడిగే వాళ్ళెవరు? నన్ను చూసే వాళ్ళెవరు? నా దగ్గర డబ్బు ఉంది. నేను డబ్బు పెట్టి దేన్నైనా కొంటాను. ఎంత న్యాయాన్ని నేను కొంటాను అని అంటారు చాలా మంది. కానీ దేవుడి తీర్పు ఒక రోజు ఉందండి. యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. చూసారండి? దేవుడు ప్రతిదీ కూడా చూస్తుంటాడు. మన క్రియలు, మన ప్రతిఫలం దాన్ని బట్టే వస్తుంటాయి. అందుకే ఇంకా మనం కొన్ని ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, సో, ఇవన్నీ బ్లాకర్స్, ఇవన్నీ మన బ్లెస్సింగ్స్ కి ఇవన్నీ రోడ్ బ్లాకర్స్. ఈ రోడ్ బ్లాకర్స్ అన్నిటిని కూడా తీసేసుకోవాలి. మన దేవుడైన యెహోవా యందు దౌష్టము లేదు. చూసారా? ఆయన మధ్య భేదము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొని వాడు కాడు. చూసారా? ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొని వాడు కాడు. సో, మనం కూడా ఈ క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. దౌష్టము లేదు. ఆయన లోపల ఎలాంటి భేదము లేదు. నీతి, న్యాయం రెండిటిని ఆయన కన్సిడర్ చేస్తారు. సో, కాబట్టి మనం కూడా ఈ కోవలోకి చెందాలి. ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. సో, ఇలా చెప్పుకుంటూ పోతే సొసైటీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పక్షపాతం చూపించడానికి. స్కూల్స్ లో కూడా చదివే వాళ్ళని ఒకలాగా, చదవని వాళ్ళని ఒకలాగా చూస్తున్నారు.
సో కాలేజెస్‌లో కూడా చదివే వాళ్ళని ఒకలాగా, చదవని వాళ్ళని ఒకలాగా చూస్తున్నారు. ఇద్దరూ ఫీజు కడుతున్నారు. ఇద్దరిని సమానంగా చూద్దాం. దేవుడు కృపను బట్టి ఒకరు కొంచెం ఎక్కువ చదువుతారు. కొంతమంది తక్కువ చదువుతారు. తక్కువ చదివే వాళ్ళని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయొద్దు. ఏ విషయంలో కూడా విమర్శించొద్దు. అందుకే చెప్తున్నాను కదండీ! ఎప్పుడు ఎవరు డెవలప్ అవుతారో తెలియదు. ఎవరు డౌన్ ఫాల్ అవుతారో తెలియదు. సో కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. మనం ఈ సొసైటీలో ఉన్నంత వరకు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎవరిని అల్పులుగా తీర్చొద్దు. ఎవరిని గనులుగా తీర్చొద్దు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే ఆ తక్కువ అంచనా వేసేటప్పుడు మేబీ అందులో దేవుడు ఉన్నాడేమో వాళ్ళ దగ్గర. ఆ దేవుడినే తక్కువ అంచనా వేస్తున్నామేమో. సో అందుకే దేవుడి దృష్టిలో అందరూ సమానము. అందరూ గనులు. అందరూ గూడా దేవుడికి ముఖ్యమైన వాళ్ళే. కానీ దేవుడు తీర్పు తీర్చే ముందు న్యాయమా, అన్యాయమా చూస్తాడు. కరెక్టా, రాంగా చూస్తాడు. అంతే. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యం లేదు. ఆయన పక్షపాతి కాడు. లంచము పుచ్చుకొనువాడు కాడు. సో కాబట్టి మనం ఆయనకు ఎంత లంచం ఇచ్చినా కూడా ఆయనైతే మనం చేసిన తప్పులను తుడిచివేయడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాప పడతామో, ఆ పశ్చాత్తాపాన్ని బట్టే మన తప్పులు, దోషాలు తుడిచివేయబడతాయి. సో నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నింటినీ, నీ గోత్రములకు న్యాయాధిపతులను, నాయకులకు నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. సో ఆ కాలంలో కూడా ఇశ్రాయేలీయుల ప్రజలకు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతులను చేసుకున్నారు. సో న్యాయాధిపతి కరెక్ట్‌గా ఉండాలి ఎప్పుడైనా కూడా. న్యాయాధిపతి ఒక రంగును చూసి న్యాయం తీర్చడమో, డబ్బును చూసి న్యాయం తీర్చడమో చేయకూడదు. అప్పుడు పక్షపాతం చూపించిన వాళ్ళవుతారు. కానీ ఇక్కడ జరుగుతుందా అండి సొసైటీలో? అస్సలు జరగదు. సో ఒక తప్పు చేశామని ఒక దగ్గరికి వెళ్తే, న్యాయాధిపతికెళ్తే, "నువ్వు డబ్బులిచ్చేసేయి నేను చూసుకుంటాను" అని అంటారు. సో అవన్నీ కూడా మనము చేయకూడదు. డబ్బులు తీసుకొని న్యాయాన్ని తీర్పు తీర్చకూడదు. న్యాయాన్ని అన్యాయంగా మార్చకూడదు. ఇవన్నీ కూడా మనకు తగినది కాదు. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. మనము కూడా మన న్యాయాన్ని బట్టే జనులకు తీర్పు తీరుస్తామండి. తమ్ముడు తప్పు చేస్తే ఒకలాగా, అన్న తప్పుడు చేస్తే ఒకలాగా, నా అన్నే కదా ఎన్కేసుకొస్తా, నా తమ్ముడే కదా నేను ఎన్కేసుకొస్తా, నా భార్య నా భర్తే కదా ఎన్కేసుకొస్తా, నా పిల్లలే కదా, తప్పు చేస్తే ఏమైందది? ఎంతమంది పిల్లలు చేయట్లేదు? అట్లా ఉండొద్దండి. ఒకవేళ మన పిల్లలు తప్పు చేశారు, ఎదుటి వాళ్ళ పిల్లలు కరెక్ట్ చేశారు. సో వాళ్ళనే కరెక్ట్ అందాం. మన తప్పును మనం ఒప్పుకొని దేవుడి ముందు మన స్థాయిని నిలుపుకుందాము. సో వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. సో న్యాయాన్ని బట్టే జనులకు తీర్పు తీర్చాలి కానీ రిలేషన్స్‌ని బట్టి, ఎమోషన్స్‌ని బట్టి, సెంటిమెంట్స్‌ని బట్టి, ఫీలింగ్స్‌ని బట్టి ఎప్పుడు కూడా మనం తీర్పు తీర్చొద్దండి. నా కడుపులో పుట్టినవాడు అయితే నేను ఎక్కువగా క్షమిస్తా. ఇతరుల కడుపులో పుట్టిన వాళ్ళని నేను ఎక్కువగా క్షమించలేను. సో పక్షపాతం చూపిస్తున్నట్టు. ఎలా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో మనము తప్పు చేసినా మనల్ని మనం ఖండించుకోవాలి. మనల్ని మనం కూడా వెనకేసుకోరావద్దు. అలా ఉండాలి పక్షపాతం లేకుండా. చాలా మంది ఏం చేస్తారు, మన తప్పులైతే ఎవరికీ చెప్పరు. కానీ ఎదుటి వాళ్ళ తప్పులు ఒకటికి 10 యాడ్ చేసి మరి చెప్తారు. సో ఇవన్నీ దేవుడి దృష్టికి అసహ్యం ఉంటాయండి. దేవుడి దృష్టికి దిగజారిన వాళ్ళంగా కనపడతాం మనందరము కూడా. సో ఆయన గ్రేస్‌ని ఎప్పుడు కూడా మిస్‌యూజ్ చేయొద్దు. దేవుడి కండిషన్స్ ఎందుకు పెట్టాడు? మన కోసమే పెట్టాడు. మీరిలా ఉండొద్దు, ఇలా ఉండాలని చెప్తున్నాడు. సో గోత్రంలో న్యాయాధిపతులను, నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయంని బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. సో ఎక్కడ న్యాయం ఉంటే వాళ్ళకే తీర్పు తీర్చాలి. పక్షపాతం ఉండొద్దండి న్యాయం తీర్చేటప్పుడు. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. చూసారా, న్యాయం తప్పదు ఎప్పుడైనా కూడా. సో ఓకే, నా కొడుకే కదా తప్పు చేస్తే ఏమున్నది? కోడలు తప్పు చేస్తే గట్టిగా మందలిస్తాం. కొడుకు తప్పు చేస్తే మందలివ్వం. సో అలా ఉండొద్దు. న్యాయాన్ని పట్టే తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. లంచము పుచ్చుకొనకూడదు. ఏలైన గారు లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును. నీతిమంతుల మాటకు అపార్థము పుట్టించును. చూసారండి, న్యాయం అన్యాయం అవుతుంటది. అన్యాయము రాజ్యం ఏలుతుంటా ఉంటది లంచం వల్ల, డబ్బుల వల్ల. పక్షపాతం చేయకూడదు. ఒకవేళ పేదవాడు కరెక్ట్ చేస్తే పేదవాడు వైపుకే మాట్లాడదాం. ధనవంతుడు తప్పు చేస్తే ధనవంతుడిని ఖండిద్దాము. సో దేవుడి దృష్టికి అది నీతిగా కనపడుతుంది. లంచము
లంచము పుచ్చుకొనకూడదు. చాలా మంది లంచాలు తీసుకొని సకల దుర్మార్గపు పనులు చేస్తారు. సో ఇప్పుడు కొంతమంది జాబ్ ఇంటర్వ్యూలో కూడా గవర్నమెంట్ జాబ్ తీసుకోవచ్చు, ప్రైవేట్ జాబ్ తీసుకోవచ్చు. ఒకతనికి మంచి అన్నిట్లలో 80% ఉంటది. అన్నిట్లలో మంచి జ్ఞానము, మంచిగా చదువుకుంటాడు. సో కానీ డబ్బులు ఇచ్చుకోలేడు. చాలా మంది కూడా డబ్బుల కోసం పోస్టులు అమ్ముకుంటాంటారు. అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడు. కానీ మంచి పెద్ద పెద్ద కంపెనీలలో, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులలో లంచం తీసుకొని వాళ్ళకు జాబులు ఇస్తుంటా అంటారు. సో అలా లంచం తీసుకొని జాబులు ఇస్తారు. యాక్చువల్‌గా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళేమో జాబ్ రాదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, కంపెనీస్‌లలో కావచ్చు. కానీ వేరే వాళ్ళకేమో క్వాలిఫికేషన్ లేకపోయినా, ఎడ్యుకేషన్ టాలెంట్ లేకపోయినా డబ్బిచ్చి వాళ్ళు జాబ్‌లను కొనుక్కుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది? పక్షపాతం చూపిస్తున్నారు. ఒకవేళ వాడు టాలెంటెడా అయితే వాడికే జాబ్ ఇవ్వాలి. అంతేగాని వాడి దగ్గర డబ్బులున్నాయి, డబ్బులు నాకు ఇచ్చాడని జాబ్ ఇవ్వకూడదు. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకే నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. లంచము పుచ్చుకొనకూడదు. సో పక్షపాతం చేయకూడదు. ఇప్పుడు కంపెనీస్‌లలో ప్రమోషన్స్ కూడా ఎవరికి మేనేజర్ ఫేవర్ గా ఉంటారో వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వడం. లేకపోతే వీడు మా కులం వాడు, వీళ్ళు మా మతం వాళ్ళు, లేకపోతే వీళ్ళు మా గ్రామం నుంచి వచ్చారు, మా ఊరు నుంచి వచ్చారు, కాబట్టి వీడికి ఎక్కువ పర్సంటేజ్ ఇద్దాం. సో పక్షపాతం చేయకూడదు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తుంటా అంటాడు. సో ఆడవాళ్ళకైతే ఒక పర్సంటేజ్ ఇస్తాను శాలరీ, మగవాళ్ళకు ఒకలాగా ఇస్తాను జీతము. సో అలా పక్షపాతం చూపించకూడదు. లంచము పుచ్చుకోనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేస్తుందట. లంచమట జ్ఞానుల కన్నులకు గుడ్డితనము. నువ్వు మంచివాడివే, లంచం తీసుకోవడం వల్ల ఆ చెడుని కాస్త నువ్వు మంచిలాగా మారేస్తున్నావు. ఆ అన్యాయాన్ని కాస్త న్యాయంగా మారుస్తున్నావు. అవినీతిని కాస్త నీతిలాగా మారుస్తున్నావు. గుడ్డితనం కలగజేయండి. ఎందుకంటే లంచం తీసుకునేవాడు ఎంతకైనా తెగిస్తారు, ఎంత వరకైనా వెళ్తారు. ఎన్ని తప్పులైనా కూడా వాళ్ళు కొట్టివేస్తుంటా అంటారు. నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. అందుకే చెప్తున్నాను కదా, నీతిమంతుడి మాటలకు ఎప్పుడు కూడా విలువ లేకుండా పోతుంది. కానీ దేవుడి దృష్టికి, మనుషుల దృష్టికి నీతిమంతుడు విలువైన వాడు కాకపోవచ్చు. కానీ దేవుడి దృష్టికి మాత్రము నీతిమంతుడే విలువైన వాడు. అందుకే ఎండ్ ఆఫ్ ది డే మనం పరలోకానికి వెళ్ళేది మన నీతిని బట్టే పరలోకానికి వెళ్తాం, మన పరిశుద్ధతను బట్టే పరలోకానికి వెళ్తాం. చాలా మంది డైలాగులు వేస్తారు, నేను నీతిగా ఉన్నాను, నేను కరెక్ట్ గా ఉన్నాను, అయితే నాకు ఈ కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, నన్ను ఎవరు గుర్తించట్లేదు. మనుషులు గుర్తించాల్సిన అవసరం లేదు. అదే నీతిని, అదే పరిశుద్ధతను, అదే నిజాయితీని కాపాడుకొని పరలోకానికి వెళ్ళాలి. సో నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టిస్తారు చాలా మంది కూడా. అవునండి, నీతిగా నిజాయితీ ఉన్నవాటి మాటలను ఎవరు కూడా పట్టించుకోరు. కానీ దేవుడు వాళ్ళనే పట్టించుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది డే దేవుణ్ణి మెప్పించాలి మనం ఎప్పుడైనా కూడా, మనుషులను మెప్పించకూడదు. సో ఇవన్నీ కూడా దేవుడు మనందరికీ కూడా ప్యూరిఫికేషన్ చేస్తున్నాడు. ప్యూరిఫికేషన్ లో ఇవన్నీ ప్రాసెస్, ఇదంతా కూడా మనల్ని మనం మార్చుకోవాలి. సో ఈ రోజు నుంచి ఎవరు కూడా ఏ విషయంలో పక్షపాతము చూపించి అన్యాయాన్ని న్యాయం లాగా చేయకూడదు. సో ఇది మన గురించి మాత్రమే కాదు, సొసైటీకి కూడా ఉపయోగపడాలి. ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది పక్షపాతం అనేది, పార్షాలిటీ అనేది అన్ని రంగాలలో స్ప్రెడ్ అయిపోయింది. నార్త్ ఇండియన్ అని ఒక పక్షపాతం, సౌత్ ఇండియన్ అని ఒక పక్షపాతము, తమిళియన్స్ అని, తెలుగు అని, మలయాళీస్ అని ఒక పక్షపాతము, లేకపోతే నల్ల జాతి వాళ్ళు, తెల్ల జాతి వాళ్ళని ఒక పక్షపాతము, స్త్రీ అనే పక్షపాతము, పురుషుడు అనే పక్షపాతము, డబ్బున్నోళ్ళని పక్షపాతం, లేనోళ్ళని ఒక పక్షపాతము లో ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కలర్, తెల్లగా ఉన్నాడని ఒక పక్షపాతము, నల్లగా ఉన్నారని ఒక పక్షపాతము, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలలో మనిషికి ఏమైంది? పార్షాలిటీ వచ్చేసింది, పక్షపాతం వచ్చేసింది. అది నిజంగా దేవుడి చిత్తమా? కాదు. కానీ అందరూ పార్షాలిటీ చూపిస్తున్నారంటే అది ఎవరి చిత్తము? అపవాది. అప్పుడు అపవాది అందరి చేత ఏం చేపిస్తున్నాడు? గుడ్డితనాన్ని కలుగచేస్తున్నాడు. సో వీటన్నిటికి కూడా మనం దేవుడికి ఒక రోజు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. అందుకే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం లేదంటారు. రిపెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు చేస్తాము. కానీ రిపెంట్ అయి మనము దేవుడి దగ్గర మొరపెట్టుకొని మళ్ళీ అవే తప్పులు, అవే పొరపాట్లు, అవే దోషాలు చేయకుండా మనం కాపాడుకోవాలి మన ఆత్మను, మన ఆత్మీయతను. అపార్థము పుట్టించును. అయితే యెహోవా శామూయేలుతో ఇలాగా సెలవిచ్చెను. 1 శామూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో,
యెహోవా సామ్యుయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని పై రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. సో మనుషులు అంతే కదా, రూపాన్ని బట్టి, రంగును బట్టి, ఎత్తును బట్టి, ధనాన్ని బట్టి, ముఖాన్ని బట్టి, తేజస్సును బట్టి, వేసుకున్న బట్టలను బట్టి కూడా పక్షపాతాన్ని చూపిస్తారు. బ్రాండెడ్ బట్టల వాడిని మంచిగా చూస్తారు, ఒకవేళ బ్రాండెడ్ బట్టలే లేదా చులకనగా చూస్తారు. అంటే వేసుకునే బట్టలను బట్టి కూడా, వేసుకునే దుస్తులను బట్టి కూడా మనిషి ఏం చేస్తున్నాడు, పక్షపాతాన్ని చూపిస్తాడు. సో అతని ఎత్తుని లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్ట వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. చూసారండి, మనుషులు దేన్నైతే కన్సిడర్ చేస్తారో దేవుడు వాటిని కన్సిడర్ చేయరు. నువ్వు 10 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కున్నా మనుషులకు అది విలువ కానీ దేవుడి దృష్టికి అది విలువ కానే కాదు. చాలా మంది ఒక 5 లక్షల రూపాయలు పెట్టి వాచ్ కొనుక్కున్నా, 1 లక్ష రూపాయలు పెట్టి డ్రెస్ కొనుక్కున్నా, వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ పెరుగుతుంది, విపరీతమైన ఆప్యాయత పెరుగుతుంది. అదే ఒక మనిషి బ్రాండెడ్ బట్టలు వేసుకోలేదంటే వాడిని చులకనగా చూస్తారు. సో పక్షపాతము, సో అలా పై రూపాన్ని బట్టి పక్షపాతం చూపించే వాళ్ళు ఎంతమంది లేరండి. సో స్త్రీ అయితే ఒక పక్షపాతం, పురుషుడైతే ఒక పక్షపాతము, సో లేకపోతే తెల్లగా ఉంటే ఒక పక్షపాతము, నల్లగా ఉన్న వాళ్ళకు ఒక పక్షపాతం, మంచి బట్టలు వేసుకుంటే, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే ఒకరు ఆడి కార్లో వచ్చారనుకోండి వారికి రెస్పెక్ట్ బాగా ఇస్తారు. అదే చిన్న ఆల్టో కార్లో వచ్చారనుకోండి రెస్పెక్ట్ ఇవ్వరు. సో అంటే కారును బట్టి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరు పై రూపాన్ని చూసే వాళ్ళే, కానీ లోపల ఎంత మంచితనం ఉంది, ఎంత దుర్మార్గత్వం ఉంది, ఎంత నీతి ఉంది, ఎంత నిజాయితీ ఉందని ఎవరు కూడా చూడరు. అందుకే మనుషులు లక్ష్య పెట్టింది దేవుడు లక్ష్య పెట్టాడు, దేవుడు లక్ష్య పెట్టింది మనుషులు లక్ష్య పెట్టాడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని, అంటే మనుషుడు పై రూపాన్నే చూస్తాడు, దాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. యెహోవా లక్ష్య పెట్టాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. అలాంటి వాళ్ళని దేవుడు త్రోసివేస్తాడండి, పట్టించుకోడు. ఇప్పుడు సంఘంలో కూడా మంచి డిజిటల్ లైట్లు ఉండి, మంచి మ్యాన్ ఆఫ్ గాడ్ మంచి బట్టలు వేసుకుంటే వెళ్తుంటా అంటారు. సో నేను కాదను, బట్ వాక్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. సో మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూసారండి, దేవుడు పై రూపాన్ని పట్టించుకోడు, కానీ మనుషులు పై రూపాన్ని బట్టే డిసిషన్ తీసుకుంటారు. సో వాళ్ళ ఎప్పుడు డిసిషన్ తీసుకోవద్దండి. చాలా మందిలో పేదవాళ్ళ ఇళ్ళలో కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారండి, చాలా టాలెంటెడ్ ఉంటారు, కానీ ఎవరు పట్టించుకోరు. పేదవాళ్ళ ఇళ్ళల్లో కూడా టాలెంటెడ్ ఉంటారు, మంచి స్కిల్ తో టాలెంటెడ్ తో ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు. అదే ధనవంతుల ఇళ్ళల్లో కొంచెము టాలెంటెడ్ ఉన్నా కూడా వాళ్ళకు మంచి ఛానల్స్ లలో స్ప్రెడ్ చేస్తుంటా అంటారు. సో అలా ఉండకూడదు. సో పై రూపాన్ని చూస్తారు, డబ్బునే చూస్తారు, ఆ అందాన్నే చూస్తారు, ఆ మంచి బట్టలనే చూస్తారు, దాన్ని బట్టే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కానీ దేవుడు వాళ్ళందరినీ తోసివేసేస్తాడు. ఎవరి హృదయం దేవుడి ముందు కరెక్ట్ గా ఉంటుందో, ఎవరి హృదయం న్యాయంగా ఉంటుందో వాళ్ళ పక్షాన్ని ఆయన నిలబడతాడు. సో చాలా మంది అంటారు ఈ రోజులలో నీతికి ఏ రోజులు లేవు, న్యాయానికి రోజులు లేవండి అని అందరూ అంటారు. కానీ ఉన్నాయండి, నీతి పరుడికి, నిజాయితీ పరుడికి మనుషుల దగ్గర రోజులు లేవు కావచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం తప్పకుండా మంచి రోజులు ఉంటాయండి, తప్పకుండా మంచి రోజులు ఉంటాయి. చాలా మంది కూడా ఇప్పుడు సొసైటీలో డెవలప్ అయ్యే వాళ్ళు, సొసైటీలో పైకి వచ్చే వాళ్ళంతా కూడా ఇలా అన్యాయాలు, మోసాలు, అక్రమాలు చేసే వాళ్ళే పైకి వస్తున్నారు. నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు పైకి రాలేకపోతున్నారు, పైకి రానివ్వరు, తొక్కి పడేస్తుంటా అంటారు. కానీ దేవుడు ఒక రోజు వాళ్ళను జ్ఞానులను అజ్ఞానులుగా చేస్తాడు. అజ్ఞానులను దేవుడు బలవంతులుగా మారుస్తాడు, బలహీనులను బలవంతుడుగా మారుస్తాడు దేవుడు, శక్తిహీనులను శక్తిమంతులుగా మారుస్తాడు. ఒకసారి వాళ్ళ జ్ఞానము, వాళ్ళ యొక్క చేష్టలన్నీ కూడా ముగింపు వస్తుంది. ఎవడైతే నీతిగా నిజాయితీగా ఉంటుండో వాళ్ళకే దేవుడు ఓటు వేస్తాడు, వాళ్ళ పక్షాన్నే నిలబడి వాళ్ళనే ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానులను ఎంచుకోడండి, దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానులను ఆశీర్వదించాడు, అజ్ఞానులనే ఆశీర్వదిస్తాడు, యథార్థ హృదయాలను ఆశీర్వదిస్తాడు. నాకు టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది అనే దేవుడి దగ్గర మొరపెట్టుకో, అది దేవుడి దగ్గర ఏది పనిచేయదు. ఆయన కావాల్సిందల్లా యథార్థ హృదయంనే చూస్తాడు. ఆ యథార్థ హృదయాన్ని బట్టే మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడికి ముందు మన హృదయం సరైనలాగా ఉండాలి. అందరూ పక్షపాతం చూపిస్తున్నారే, నేను చూపిస్తా. అందరూ పై రూపానికి లెక్క పెడుతున్నారే, నేను లెక్క పెడతాను, పై రూపాన్ని ఇస్తాను.
నో. 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 అలా ఎప్పుడు మనం మారకూడదు. వాళ్ళు అపవాది సంబంధులు. వాళ్ళను అపవాది లాగానే ఉండనిద్దాము. మనం దేవుడి సంబంధులం. మనం దేవుడి లాగానే ఉండనిద్దాం. చాలా మంది అంటుంటారు, అరే వాళ్ళు అన్ని తప్పులు చేస్తున్నారే, అన్ని పొరపాట్లు చేస్తున్నారే, అయినా వాళ్ళకు ఏ రోగం రావట్లేదు, ఏ జబ్బు రావట్లేదు, అయినా వాళ్ళు సుఖంగా ఉంటున్నారే. ఉండనివ్వండి. ప్రతి పాపము ఒకరోజు పండుతది. ఇప్పుడు చెట్టు మీద కాయ ఉంటుంది కదండీ! అది ఫస్ట్ పిందవుతది. దాని తర్వాత కాయ అవుతది. కాయ అయిన తర్వాత పండుతది. పండిన తర్వాత అది కింద పడిపోతది దానంతా అదే. అలాగే పాపాలు చేసేవాళ్ళు, దోషాలు చేసేవాళ్ళు, వాళ్ళ పాపం గూడా ఒకరోజు పండుతది. సో, వాళ్ళని చూసి నువ్వు పాపిష్టివై నరకానికి వెళ్ళొద్దు అని అంటాను. కంపేర్ చేయొద్దు ఎప్పుడైనా కూడా. మన ఆశీర్వాదాన్ని ఇతరుల ఆశీర్వాదంతో కంపేర్ చేయొద్దు. ఇతరుల ఆశీర్వాదాన్ని మనతో కంపేర్ చేయొద్దు. నువ్వు నీకు వచ్చే 10,000 సాలరీలోనే నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు. వాళ్ళకు 1,00,000 వచ్చి కూడా వాళ్ళు మెంటల్ టెన్షన్స్‌తో వాళ్ళు పోయేది వాళ్ళు పోతుంటా అంటారు. చాలా మంది కూడా ఆ 5% హైకు, 3% హైక్ కోసం గూడా అనేక అబద్ధాలు, అనేక మోసాలు చేస్తుంటా అంటారు. ఇవన్నిటికి కూడా దేవుడు లెక్కప్ప చెప్పాల్సుంటది. సో, అందుకే మానవ క్రియలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి యొక్క క్రియలు చాలా ఇంపార్టెంట్. దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. సో, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని పక్షపాతం చూపించకుండా ఉండాలి. సో, మనము తప్పు చేస్తే ఎలాగైతే మనము ఎలా వెనకేసుకొస్తున్నామో, మనము అలాగే ఇతరులు తప్పు చేసినప్పుడు అంటే వెనకేసుకోవడం అంటే మనం తప్పు చేసినప్పుడు 10 మందికి చెప్పము. ఇతరులు తప్పు చేసినప్పుడు 10 మందికి చెప్తుంటా అంటాము. సో, ఇవన్నీ కూడా మానుకోవాలి. మనందరం కూడా మానుకోవాలి. సో, ఒకరు లేనప్పుడు వాళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడడం మానుకోవాలి. ఒకరింటి వార్తలు ఇంకోరింటికి మోసుకెళ్ళడం మానుకోవాలి. మన ఇంట్లో మన కూతురు, మన కొడుకు తప్పు చేస్తే 10 మందికి చెప్పము. కానీ ఎదురింటి వాళ్ళ కూతురు, కోడలు తప్పు చేస్తే 10 మందికి చెప్తాము. సో, ఇవన్నీ మానుకోవాలి మనము. ఎవరి ఇంటి గుట్టు వాళ్ళ ఇంట్లోనే పెట్టాలి. ఒకరింటి గుట్టు ఇంకోరింట్లో ఇవ్వకూడదు. నీ ఇంటి గుట్టు నువ్వు చెప్పుకుంటావు, అది నీ ఇష్టము. కానీ ఒకరు నీ దగ్గరకొచ్చి ఒకరు బాధ చెప్పుకున్నారా, అది నీ దగ్గరే ఉండాలి. నీకెందుకు వాళ్ళు బాధ చెప్పుకున్నారు అంటే, వాళ్ళు నువ్వు తీర్చగలుగుతావనో, నువ్వు ఓదార్చగలుగుతావనో, లేకపోతే నీ మీద నమ్మకంతో బాధ చెప్పుకున్నారు. అలాగే మనం గూడా గాసిప్స్ ఇనకూడదు. అంటే నీ దగ్గరకొచ్చి ఎవరైనా బాధ చెప్పుకుంటే విను పర్లేదు. కానీ ఇంకొకరి గురించి రెండో కుటుంబం గురించి, మూడో కుటుంబం గురించి, రెండో పర్సన్ గురించి, మూడో పర్సన్ గురించి మాట్లాడితే వినొద్దు. అవన్నీ కూడా పాయిజనింగ్. మన ఆత్మీయ సాహసాన్ని పాడు చేస్తుంటా ఉంటాయి అవన్నీ మాటలు కూడా. సో, ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలు, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. సామెతలు 24:23 వచనం. చూసారండి? మనం ఎప్పుడైనా ధర్మాన్ని తప్పొద్దు, న్యాయాన్ని తప్పొద్దు, నీతిని, నిజాయితీని తప్పొద్దు. సో, ధర్మము అందుకే ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని అంటారు చాలా మంది గూడా. సో, ధర్మము ఏది ధర్మము, ఎటువైపు కరెక్ట్ ఉంటే అటు మాట్లాడడమే ధర్మము. ఎవరైనా కూడా పక్షపాతం చూపించొద్దండి. తీర్పు తీర్చుటలో, న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మము కాదు. చాలా మంది కుటుంబాలలో కూడా ఇలా అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు కూడా వాళ్ళ అత్త తప్పు చేస్తే ఒకలాగా, వాళ్ళ మదర్ తప్పు చేస్తే ఒకలాగా, అత్తగారి తరఫున వాళ్ళనేమో వెనకేసుకురారు. వాళ్ళ మదర్ తరఫున వాళ్ళను చాలా వెనకేసుకొస్తుంటా అంటారు. సో, న్యాయం ఉండకూడదు. ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళను కూడా ఖండించాలి. ఇటు వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని ఖండించాలి. సో, అలా ఉండకూడదు. ఇటు ఆడపిల్ల వాళ్ళు కావచ్చు, మగ పిల్లల వాళ్ళు కావచ్చు. కొంతమంది తల్లిదండ్రులు కొడుకు తప్పు చేస్తే వాడు మగోడే కదా, తప్పు చేయని, నీకేంటి, నువ్వు ఆడదానివి, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదంటారు. అదే వాళ్ళ భర్త తప్పు చేసుంటే ఒప్పుకోదు మళ్ళా. వాళ్ళ భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు గానీ, కొడుకు తప్పు చేస్తే ఇంకొకరితో తిరిగితే ఒప్పుకుంటది. పక్షపాతం. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? ధర్మాన్ని కాపాడట్లేదు, న్యాయాన్ని కాపాడట్లేదు. సో, వాళ్ళ సెల్ఫ్ బెనిఫిట్స్‌ని కాపాడుతున్నారు. చాలా మంది కుటుంబాల్లో నేను చూసాను. చాలా మంది కుటుంబాలలో. సో, ఇప్పుడు తన సొంత భర్త తప్పు చేస్తే ఒప్పుకోరు. ఇంకొకరితో తిరిగితే ఒప్పుకోదు. అదే తన కుమారుడు పెళ్లి చేసిన తర్వాత ఇంకొకరితో తిరుగుతుంటే, ఆ తిరగని మొగోడే కదా అంటారు. సరే వాళ్ళ భర్త గూడా మగవాడే కదా, తిరుగుతాంటే ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. చూసారా అండి? భర్త అయితే ఒక న్యాయము, కొడుకైతే ఒక న్యాయము. సో, స్త్రీ అయితే ఒక న్యాయం, పురుషుడైతే ఒక న్యాయం. సో, ఇవన్నీ గూడా దేవుడు గమనిస్తున్నాడు. అందుకే వీళ్ళాంటి వాళ్ళు ఆశీర్వదించబడట్లేదు. అందుకే ఆ కుటుంబంలో ఆ మెంటల్ టెన్షన్స్, ఆ ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఇలాగే ఉండిపోతాయి. సో, ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నిటిని గూడా మనం రిమూవ్ చేయాలి మన లైఫ్‌లో నుంచి.
పక్షపాతం చూపుట ధర్మము కాదు. సో ధర్మాన్ని కాపాడాలి ఎప్పుడైనా. సో దేవుడికి ఇష్టమండి ధర్మాన్ని కాపాడేవాళ్ళు, నీతిని కాపాడేవాళ్ళు, న్యాయము కాపాడేవాళ్ళు. దేవుడికి చాలా చాలా ఇష్టము. ఎప్పుడు కూడా మనం ధర్మాన్ని తప్పకూడదు. నీ సొంత కుమారుడి కోసమో, నీ కూతురు కోసమో, నీ యొక్క అన్న కోసమో, తమ్ముడు కోసమో, నీ తల్లి కోసమో, నీ తండ్రి కోసమో నువ్వు ధర్మాన్ని మాత్రం తప్పకూడదు. సో కుటుంబ రిలేషన్స్ కోసము ధర్మాన్ని తప్పకూడదు. నీతి నీతియే, నిజాయితీ నిజాయితీయే, న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. అది ఇంటోడు చేసినా, బయటవాడు చేసినా, అది మనవాడు చేసినా, పగవాడు చేసినా. ఒకవేళ మన స్నేహితుడు తప్పు చేశాడు, ఖండిద్దాము. పగవాడు కరెక్ట్ చేశాడు, మెచ్చుకుందాము. సో ఎందుకు నువ్వు స్నేహితుడా పగవాడా చూడట్లేదు, అక్కడ న్యాయమా నిజాయితీయా చూస్తున్నాం, న్యాయమా ధర్మమా చూస్తున్నాం. సో దాన్ని బట్టి మనము నిలబడాలి, న్యాయం మీద నిలబడాలి, ధర్మం మీద నిలబడాలి. కానీ రిలేషన్స్ మీద, ఎమోషన్స్ మీద, సెంటిమెంటల్స్ మీద నిలబడి నీ సొంత కుటుంబ తప్పు చేసి వాళ్ళకు సపోర్ట్ చేసి అన్యాయాన్ని న్యాయం చేస్తే మనం కూడా అన్యాయస్తులం అవుతాము. వాళ్ళ నిమిత్తం మళ్ళా మనము దేవుడి ముందు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. సో అందుకే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. డే టు డే యాక్టివిటీస్ ఇది చాలా ఈజీ చెప్పాలంటే. కానీ మనము చిన్నప్పటి నుంచి ఈ లోకంలో కలిసి 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 మనం మారిపోయాము. సో అలా దానికి అలవాటు పడ్డాము. సో కొత్త దానికి అలవాటు పడాలంటే టైం తీసుకుంటది. సో కాబట్టి అలవాటు పడాలి, మనం ఈ నేచర్కి అలవాటు పడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకరింటి వార్తలు ఇంకొరింట్లో మోయకండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకరు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకండి. ఇంకొకరి గురించి తీర్పు తీర్చకండి. న్యాయం ఏంటిదో అన్యాయం ఏంటిదో తెలియకుండా ఎవరి గురించి తీర్పు తీర్చకండి. ఒకరి వర్షన్ వినొద్దు ఎప్పుడైనా కూడా. ఇద్దరి వర్షన్స్ విన్న తర్వాతనే మనం న్యాయంలోకి తీర్పు తీర్చాలి. ఇద్దరి వర్షన్ విన్న తర్వాత అది ఎవరి వైపు తప్పు ఉంటే వాళ్ళ వైపు మనం ఖండించాలి. ఎవరి వైపు మనము ఎవరు కరెక్ట్ గా ఉంటే వాళ్ళ వైపే మనం నిలబడాలి. అది పగవాడైనా, స్నేహితుడైనా, నీ కుటుంబ సభ్యుడు కాడైనా కూడా. ఇప్పుడు అర్థమవుతుందండి. ఫైనల్ గా జడ్జిమెంట్ ఏంటిది, ఫైనల్ గా కంక్లూజన్ ఏంటిదంటే ధర్మాన్ని కాపాడాలి, న్యాయాన్ని కాపాడాలి, పక్షపాతం ఉండకూడదు. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్పులో పక్షపాతము చూపుట ధర్మం కాదు, దేవుడికి ఇష్టం ఉండదు. నీ యందు సామెతలు 24:24 నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు, జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. సో దోషం లేదని మనం ఎప్పుడు కూడా చెప్పొద్దు. దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు, జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. సో చాలా మంది అన్యాయాన్ని న్యాయంగా చేస్తారు కదా, వాళ్ళని ఎవరు ఇష్టపడారండి. చాలా చాలా వెనుకేసుకొచ్చుకుంటారు వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను. సో అవన్నీ కూడా దేవుడి దృష్టికి నిజాయితీగా అనిపించదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రాలలో కావచ్చు, న్యాయంగా ఉండే వాళ్ళనేమో అన్యాయస్తులు అవుతున్నారు. సో అన్యాయంగా ఉండే వాళ్ళేమో రాజ్యాలు వెళ్తున్నారు. అంటే నీతిపరుడు రాజ్యం వెళ్ళాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నిజాయితీ పరుడు రాజ్యం వెళ్ళాలి. నిజాయితీ పరుడు వాడు గొప్ప స్థాయికి వెళ్ళాలి. కానీ అలా జరుగుతుందండి. నీతిగా ఉన్నవాడు, నిజాయితీగా ఉన్నవాడు గొప్ప స్థాయికి వెళ్ళట్లేదు. అన్యాయం చేసి, అక్రమం చేసి, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పి, పాలిటిక్స్ ప్లే చేసి వాళ్ళను వీళ్ళను తొక్కిన వాళ్ళు పైకి వెళ్తున్నారు. బట్ ఓకే, వెళ్ళనివ్వండి. దాంట్లో సుఖము లేదు, దాంట్లో ఆనందము లేదు. సో ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉండి ఉన్న స్థాయిలో ఉంటారో వాళ్ళ జీవితంలోనే సుఖము, ఆనందము, సంతోషము అన్నీ ఉంటాయి. కాబట్టి మన ప్రవర్తన దేవుడికి నచ్చాలండి. దేవుడు మెచ్చుకునేలాగా ఉండాలి. న్యాయంగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. చూసారా అండి, న్యాయంగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. ఇది ఈ వాక్యం మర్చిపోకండి. సామెతలు 24:25 నువ్వు న్యాయంగా ఉన్నావా, దేవుడు నీకు మేలే చేస్తాడు. అన్యాయస్తులను ఎప్పుడు కూడా దేవుడు ఎంటర్టైన్ చేయడు, పైకి రానివ్వడండి. వాళ్ళు వచ్చే పై అంతా కూడా నాశనానికే వాళ్ళు పైకి వస్తున్నారు. కానీ మంచిగా వాళ్ళు సంపాదించుకోవడానికి, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండడానికి రారండి. నిజం చెప్తున్నా, నా లైఫ్ లో కూడా చాలా మంది చూస్తాను. అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి, ఎంతో ఇతరులను మోసం చేసి కోట్లాది కోట్లు సంపాదించుకున్న వాళ్ళ పిల్లలు ఆరోగ్యం బాలేక నశించిపోయిన వాళ్ళని చూశాను. వాళ్ళ పిల్లలు మాట వినక చెడు మార్గంలో వెళ్ళిన వాళ్ళని చూశాను. అదే చిన్న గుడిసెలలో ఉండి కష్టపడి రెక్కల ముక్కల కష్టం చేసుకొని కష్టపడి చదివించుకొని ఆ తెలుగు మీడియం స్కూల్లోనో, ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లోనో నీతిగా నిజాయితీగా చదువుకున్న వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తే, అదే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసిన వాళ్ళ పిల్లలేమో అన్యాయంగా తిరుగుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒకటే చెప్తున్నా అండి, అన్యాయంగా సంపాదించినది ఏది కూడా ఆశీర్వాదకరము కానే కాదు.
సో అనుకుంటారు చాలా మంది కూడా అలా పక్షపాతం ఉండకూడదు. న్యాయము తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అంటే నీకొచ్చే 10,000 శాలరీ కావచ్చు. నువ్వు తిని తృప్తి పొంది సంతోషంగా ఆనందంగా ఉంటావు. వాళ్ళు నెలకు అన్యాయాలు మోసాలు చేసి 10 లక్షలు సంపాదించొచ్చు. కానీ వాళ్ళకు హెల్త్ ఇష్యూస్, ఆ డబ్బంతా కూడా హెల్త్ ఇష్యూస్ కి లేకపోతే పిల్లలు తగలబెట్టడం, త్రాగుడు, వ్యసనాలలో పడడం, ఇవన్నీ కూడా జరగలేవా అండి? ఎంతమంది ధనవంతుల ఇళ్లలో మోసాలు చేసి సంపాదించిన వాళ్ళు పిల్లలు డ్రగ్స్ కి ఎంతమంది అలవాటు కాలేదు, సిగరెట్ స్మోకింగ్ కి ఎంతమంది అలవాటు కాలేదు, ఆ వ్యభిచారానికి ఎంతమంది అలవాటు కాలేదు. సో వాళ్ళ ప్రాణాలను వాళ్ళ వాళ్ళ అనారోగ్యాలను కొని తెచ్చుకున్నారు చాలా మంది కూడా. సో అలా ఉండకూడదు. అది క్షేమకరమైన సంపాదన కాదండి. పక్షపాతం చూపించి లంచాలు పుచ్చుకునే సంపాదన క్షేమకరమైనది కాదు. సో కష్టపడి దివారాత్రులు కష్టపడి ఆ సంపాదించే 10,000ల్లో కూడా దేవుడు ఇరుకులో కూడా విశాలతను కలుగ చేస్తాడు. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. క్షేమంగా ఉంటారు. నిజం చెప్తున్నా. నీతిని ప్రేమించండి, నిజాయితీని ప్రేమించండి, ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించండి. సో దేవుడు మనందరినీ కూడా ఆ కోవలో ఉంచుతాడండి. సో దేవుడు అన్యాయాన్ని ఎప్పుడు కూడా ప్రేమించడండి. న్యాయస్తులనే ప్రేమిస్తాడు, న్యాయస్తులనే ఆశీర్వదిస్తాడు. సో దీవెనకరమైన అట్టి వారి మీదికి వచ్చును. ఇప్పుడు అన్యాయాలు మోసాలు చేసిన వాళ్ళు కూడా దీవించబడుతున్నారు. కానీ ఆ దీవెన దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు, అపవాది నుంచి వచ్చింది. అందుకే వాళ్ళు ఒక సందర్భంలో మెంటల్ టెన్షన్స్, హెల్త్ టెన్షన్స్, ఒక సందర్భంలో పిల్లలు చెప్పినట్టు వినకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటా ఉంటాయి. సో లెట్ us continue. Pray. Lord Jesus, thank you so much, my Lord. ఎన్నో గొప్పమైన విలువైన మాకు ఆత్మీయ పాఠాలను ప్రతిరోజు నేర్పిస్తున్నందుకు వందనాలు. అన్యాయము, న్యాయము, నీతి, నిజాయితీ, ధర్మము, ఈ రోజులలో ఇవన్నీ మాటలు కనుమరుగయ్యాయి నాయన. కానీ ఈ నీతిని తీర్చే వాళ్ళు, న్యాయంగా ఉండే వాళ్ళను మీరు ఆశీర్వదిస్తానన్నారు. పక్షపాతము లేకుండా ఈ రోజు నుంచి మేము ఏ విషయంలో పక్షపాతం చేయకుండా న్యాయం ఎటువైపు ఉంటే అటు నిలబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు వరకు విత్తిన వాక్యము అందరి హృదయాలలో మొలకెత్తును కాకని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.